హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాగ్గాడి వ్లాగ్స్. సో మన నారాజ్ అన్న, మన రాజుగాడు, ఆయన అక్కడ ఉంది చూసావా, మన వినోద్ గాడు. సో ఈరోజు వచ్చేసి జనవరి 1 మేమందరం కలిసి మన యాదగిరిగుట్ట టెంపుల్ ఉంటుంది కదా, అక్కడికైతే స్టార్ట్ అయినాము. మధ్యలో ఉన్నాము, బండిలో గాలి తక్కువైతే గాలి కొట్టిస్తున్నాము. సో వెళ్తూ మాట్లాడుకుందాం. ఈ బాయ్ని కొంచెం గుర్తుపెట్టుకోరు, తర్వాత చెప్పి బాయ్ గురించి. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. మళ్ళీ తర్వాత కలుస్తాం. ఇప్పుడే మనం ఇక్కడ కింగ్స్ ఫ్రైడ్ రెస్టారెంట్ దగ్గర ఆగినాం. మేము కాదు, జస్ట్ టీ తాగడానికి. మేము పొద్దున నుంచి అయితే ఏం తినలేదు. ఈ బాయ్ తిన్నాడు, అది వేరే అనుకోండి. నేను తింటా ఇలాంటి బాయ్ కొంచెం వాటర్ తాగేసి ఒక టీ తాగేసి మళ్ళీ స్టార్ట్ అవుతాం అనమాట. సో ఇక్కడ టోల్ గేట్ దగ్గర అయితే మామూలుగా లేరు జనాలు ఇక్కడ వెనక. సో ఫుల్ జనాలు అయితే ఉన్నారు. మేము నయ్యం బండి మీద వచ్చినా మాకు ఒక ప్లస్ పాయింట్, ఎందుకంటే కార్లో వచ్చింటే అక్కడ నడుచుకుంటూ రావడం బెటర్ ఉంది. బండి మీద కూడా వద్దురా, నడుచుకుంటూ వస్తే 1 కిలోమీటర్ ఉంది దాదాపు. చూడండి. సో యాదగిరిగుట్ట వచ్చి ఎవరైతే కూడా అన్నాయి కాబట్టి క్రౌడ్ మాత్రం చాలా ఉంది క్రౌడ్ అయితే ఈరోజు. సో వెహికల్ చూసుకుంటే ఇక్కడనే అర్థమవుతుంది ఎంత క్రౌడ్ ఉందని. అండ్ మేము వస్తుంటే కూడా టోల్ దగ్గర చాలా ట్రాఫిక్ జామ్ అయిన ఉండే అప్పుడు కూడా. సో లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే చూడండి, చాలా ఉన్నారు జనాలు ఇక్కడ. క్రౌడ్ అయితే బాగానే ఉంది ఈరోజు. ఇంకోటి ఏంటంటే జనవరి 1 కొత్త సంవత్సరం కాబట్టి క్రౌడ్ చాలానే ఉంది. సో చూడాలి దర్శనానికి ఎంత టైం పడుతుంది అనేది. నుంచే పోదామా? సో ఇప్పుడే యాదగిరిగుట్ట అయితే రీచ్ అయిపోయినాము. ఇవన్నీ కార్లు, కొండపైకి వెళ్ళే కార్లు. ట్రాఫిక్ జామ్ అయితే బాగానే అయ్యింది. చూడండి అక్కడైతే టికెట్ ఇస్తారా ముందు అక్కడ. సో 500 పర్ కార్కి. సో మేము ఏం చేస్తామంటే మా బైక్ అక్కడ పెట్టేసినాము, ఆ పార్కింగ్లో పెట్టేసి బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఫ్రీ బస్ సర్వీస్ ఉంటుంది కొండపైకి ఇక్కడ నుంచి. సో చూడండి, ఇక్కడ నుంచి అయితే బ్యూటిఫుల్గా కనిపిస్తుంది టెంపుల్ అయితే. సో ఐ థింక్ సూర్యకిరణాలు దీని మీద పడుతున్నాయి కాబట్టి అంత క్లారిటీ రాకపోవచ్చు మీకు. కాగా కాలి కోమా అంటున్నా, మా సొచ్చినావు కాలి. సో ఇప్పుడే బస్ అయితే ఎక్కినాం ఇక్కడ. ఈ బస్ వచ్చేసి కొండపైకి వెళ్తుంది. సో ఐ షో యూ వాట్ ఈస్ ది లొకేషన్. ఇది బస్ స్టాప్. ఇది అయితే బస్లో నుంచి వెళ్ళొచ్చు. బస్లో అది బెటర్. లేదు మీకు మీ దగ్గర కారు ఉందంటే డైరెక్ట్ కారు పార్కింగ్ పైన ఉంటుంది అనమాట. సో పార్కింగ్ ఫీ వచ్చేసి 500. బైక్స్ అంటే సేమ్ అక్కడ పార్కింగ్ ప్లేస్ అయితే ఉంది. బస్ అయితే దిగినాము. సో ఇది దర్శనానికి వెళ్ళే లైన్ అనమాట, ముందు ఉంటుంది. బ్యాక్ లిటరల్లీ 3 o'clock అయితే మేము దర్శనానికి వెళ్ళాము. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది. సో లిటరల్ ఎంతసేపు 3 to 4, 4 to 5, 5 to 6, 6 to 7, 4.5 hours మాత్రం లైన్లో నిల్చున్నాం. మామూలుగా లేదు అసలు. కాళ్ళు మాత్రం మస్తు నొప్పులు వేస్తున్నాయి. ఫుల్ క్రౌడ్ ఉంది లిటరల్లీ చెప్పాలంటే. నార్మల్గా ఫ్రీ దర్శనం పైన అంతే ఉంది, టికెట్ తీసుకుని పోయినా అంతే ఉంది. మామూలుగా లేదు రష్ అయితే అసలు. లిటరల్ అసలు పొద్దున్న ఫుడ్ కూడా తినలేదు, మాతో అయితే లేదు. న్యూ ఇయర్కి మాత్రం రాకండి. వీక్ డేస్లో వస్తే కొంచెం బెటర్. సరే వీక్ డేస్లో కుదరకపోవచ్చు, బట్ వీక్ డేస్లో రావడానికి మాత్రం ట్రై చేయండి. మామూలుగా లేదు, మాకైతే పొద్దున్న ఫుడ్ తినలేదు అసలు. లిటరల్లీ దాహం అవుతుంది అసలు, మామూలుగా లేదు. సరే ఎట్లయితే లడ్డు తీసుకోవడానికి అయితే వచ్చినాము. ఒక 1 పులిహోర, ఒక 6 పులిహోర, ఇంకొక లడ్డు తీసుకోవడానికి వచ్చినాము. నేను టికెట్ తీసుకున్నాను. మా రాజుగాడు వచ్చేసి వాడు పోతుండు లడ్డు తీయడానికి. ఇప్పుడే పులిహోర ప్రసాదం అయితే తినేసినాము. సో ఇప్పుడు 2-3 ఫోటోలు వేసి మళ్ళీ హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయిపోతుంది. చలి అయితే మామూలుగా లేదు, నిజంగా చెప్తున్నా అసలు వణికిపోతుంది. మామూలుగా అయితే లేదు చలి. సో అక్కడ మనం చూసినట్టయితే స్వామివారికి ప్రదక్షిణ అయితే చేస్తున్నట్టు చూపిస్తే ఎట్లా ఉందో.
దీనికి యాదగిరిగుట్ట అని పేరు ఎట్లా వచ్చిందంటే యాదర్శి అనే ఋషి తపస్సు చేస్తాడు. సో ఆ తపస్సుకి మెచ్చినటువంటి మన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు ప్రత్యక్షమయ్యారు. సో దాంతో ఆ మహర్షి ఎవరైతే ఉన్నారో యాదర్శి, సో ఆ పేరుని మన యాదగిరిగుట్టకైతే పెట్టారనమాట. సో దాని తర్వాత ఏమైందంటే త్రేతాయుగంలో ఆ మహర్షి అనే అతను తపస్సు అయితే చేసిండు. మనకు నార్మల్గా అయితే 4 యుగాస్ ఉంటాయి, ఓకేనా. త్రేతాయుగం, సత్యయుగం, ద్వాపరయుగం, కలియుగం. సో త్రేతాయుగంలో జరిగినటువంటిది ఇది. సో ఇప్పటికి కూడా నార్మల్గా ఏమంటారు, గుర్రపు స్వారీలో దేవుడు పాత గుడి నుంచి కొత్త గుడిలోకి వచ్చారని చెప్పేసి అంటారు. సో ఆ గుర్రపు యొక్క అడుగులు ఇంకా ఉన్నాయి అని చెప్పేసి మన పురాణాలు అయితే చెప్తున్నాయి. సో ఇది ఫైనల్గా వీడియో అయితే. సో